మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. థంబ్నెయిల్ చూడగానే కొంచెం ఇంట్రెస్టింగ్ గా లేకపోతే షాకింగ్ గా కొన్ని క్వశ్చన్ మార్క్స్ తో లోపలికి వచ్చేసి అంటే వీడియో లోపలికి వచ్చి ఉంటారు కదా, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరి క్వశ్చన్స్ ఏంటంటే 30 years ఏజ్ లోపే ఇల్లు, కారు, ఇంకా మేమైతే స్పెషల్ గా ఒక రెస్టారెంట్ బిజినెస్ అనుకోవచ్చు, ఇవన్నీ ఎలా ప్లాన్ చేశారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. మనం ఏదన్నా అనుకుంటే అంత లైక్ పాసిబుల్ చేయొచ్చు కష్టమైన విషయాలను కూడా. సో అవన్నీ నేను మా హస్బెండ్ కలిసి ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఈ రోజు ఇప్పుడు మాకు ఏవైతే ఒక లగ్జరీస్ ఉన్నాయో అవి మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలా మంది అనుకుంటారు, బికాస్ నేను నా కొలీగ్స్ తో జనరల్ గా మాట్లాడుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను కదా, మాకు జనరేషనల్ వెల్త్ ఏమీ లేదు. లైక్ మా తాతగారు లేకపోతే నాన్నగారి దగ్గర నుంచి మాకు స్పెషల్ గా ఇంట్లో ప్రాపర్టీస్ లాగా వచ్చింది ఏమీ లేదు. సేమ్ వే విత్ రాయేష్ కి కూడా వాళ్ళ తాత దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి అలా వచ్చినవి ప్రాపర్టీస్ కానీ పెద్దగా అలా ఏమీ లేదనమాట. అలా లేకపోయినప్పటికీ మేము ఎప్పుడు కూడా మా పేరెంట్స్ ని ఎందుకు లేదు అని లైక్ ఇదేమి నేను పాయింట్అవుట్ లాగా చెప్పట్లే, అందుకే స్పెసిఫిక్ గా అండర్లైన్ చేసి చెప్తున్నాను. వీఆర్ నాట్ ఈవెన్ క్వశ్చనింగ్, లేకపోతే మాకు ఆ బాధ కానీ అది లేదు అనే లోటు ఎప్పుడూ లేదు. అయన్నొద్దు పాయింట్కి రా. బికాస్ అందరి పేరెంట్స్ ఇవ్వాల్సిన దానికంటే మా ఇద్దరి స్పెషల్ ఫీలింగ్ ఏంటంటే మా పేరెంట్స్ మాకు అంతకన్నా ఎక్కువే ఇచ్చారు. మాకు సొంతంగా సంపాదించుకోగలిగే శక్తిని ఇచ్చారు, వాళ్ళ స్తోమతకి మించి చదివిచ్చారు. సో అదే మాకు చాలా వెల్త్ అని నేను ఫీల్ అవుతాను అనమాట, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. ఇకపోతే మేము ఎలా అన్ని ప్లాన్ చేసుకున్నాము అని అంటే, పెళ్లికి ముందు లిటరలీ మా ఇద్దరికి ఏవీ లేవు. ఇప్పుడు ఈ తమ్నెల్లో మీరు ఏవైతే చూసారో హోమ్, కారు, ఇవి ఏవి కూడా పెళ్లికి ముందు మా ఇద్దరికి లేవు. జస్ట్ మా పేరెంట్స్ వాళ్ళకు ఒక ఇల్లు ఉండింది, అంటే లైక్ మా మమ్మీ డాడీకి వాళ్ళ ఇల్లు ఉండింది, మా అత్తయ్య మా అమ్మాయికి ఇల్లు ఉండింది అనమాట, అంతే. సో వి డిసైడెడ్, మాకు పెళ్లి చూపులు అయిన తర్వాత, అప్పుడు మాది పాండమిక్ లో అయిందనమాట పెళ్లి చూపులు, కరోనా లాక్డౌన్ లో. సో మాకు కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మేము పెళ్లి ఎప్పుడూ కూడా హడావుడిగా ఇలా ఎవరు లేకుండా ఒక నలుగురుని పిలిచి చేసేసుకోవాలి అని అనేసి అని అనుకోలేదు. వి వాంట్ ఇట్ టు బి కొంచెం అందరితో ఉండి మంచిగానే చేసుకోవాలి పెళ్లి అని అనేసి అని అనుకున్నాము. సో గ్యాప్ తీసుకుందాము, పర్వాలేదు, ఇంత హడావుడిగా ఈ లాక్డౌన్ లో ఎవరు లేకుండా చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. అండ్ స్పెషల్లీ ఐ వాంట్ సమ్ గ్యాప్ అనమాట, బికాస్ మాది ఒక అరేంజ్ మ్యారేజ్. ఈ మధ్యలో మా ఇద్దరి మధ్య కూడా కొంచెం ఒక ర్యాపో ఫామ్ అవుతుంది, కలుస్తాము, మాట్లాడతాము ఉంటుంది, కాబట్టి కొంచెం గ్యాప్ ఉంటే అన్నిటికీ మంచిగా ఉంటది అని చెప్పేసి వి టుక్ 6 months గ్యాప్, 6-7 months గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో వి డిసైడెడ్, లైక్ మేము మాట్లాడుకున్నాము మా ఫ్యూచర్ ఎలా ఉండాలి, మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి, బికాస్ ఇద్దరం వర్కింగ్ కాబట్టి డబ్బులు వేస్ట్ చేయకుండా ప్రాపర్ గా ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి ముందు నుంచి మా పేరెంట్స్ మాకు అలవాటు చేశారు. సో అదే మేమిద్దరము మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. మా ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఏంటంటే, నాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇల్లు ఉండేది, బికాస్ రాయేష్ ఫస్ట్ నుంచి ఓన్ హౌస్ లోనే పెరిగారు. లైక్ ఆయన పుట్టింది పెరిగింది అంతా కూడా సొంత హౌస్ లోనే, కాకపోతే చిన్న హౌస్, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది అంతే. బట్ నా వరకు వచ్చేసరికి నాకు జాబ్ వచ్చేంత వరకు కూడా మేము ఒక రెంటెడ్ హౌస్ లోనే ఉన్నాము, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సో నాకు ఆ లోటు తెలుసు, ఇది మన ఇల్లు కాదు, మన సొంత ఇంట్లో కాదు మనం ఉండేది, ఇది జస్ట్ రెంటెడ్ హౌస్ అనే ఫీలింగ్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి నాకు బాగా తెలుసు అనమాట. సో నేను ఉంటే రెంటెడ్ హౌస్ కాదు, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఇట్ వాజ్ మై ప్రిఫరెన్సెస్. సో నేను ఆయనకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఉంటది రెంటెడ్ హౌసెస్ లో ఉంటే, సో నాకు సొంత ఇల్లు కావాలి, చిన్నదో పెద్దదో అని చెప్పేసి నేను ఆయనకి ఇల్లు కావాలి అని చెప్పాను అన్నమాట. సో దట్ వి డిసైడెడ్ వి విల్ ప్లాన్ హౌస్. కాకపోతే ఈ వీడియో మొత్తంలో మీరు తమ్నెయిల్లో చూసినట్టు ఎస్ వి ప్లాన్డ్ ఎవ్రీథింగ్ అండర్ 30, కానీ అంత పర్ఫెక్ట్ గా ఏం ప్లాన్ చేయలేదు. మేము కొన్ని తప్పులు చేసాము, మా తప్పుల నుంచి మేము నేర్చుకుంటూ వచ్చాము, ఆ తప్పులు మీరు చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇందాక చెప్పినట్టు నాకు సొంత ఇల్లు కావాలి అని ఒక ఇది ఉండింది, కానీ దానికి పర్ఫెక్ట్ గా ప్లానింగ్ లేకుండే మాకు. సో దట్ ఇద్దరం ఎంప్లాయీస్ కాబట్టి కొంచెం సేవింగ్స్ ఉంటే దాంతో ఎట్లాగో పెళ్లి కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి కొంచెం డబ్బులు వస్తాయి, అవన్నీ కలిపేసి ఈ హోమ్ కి డౌన్ పేమెంట్ చేసామన్నమాట. కానీ పెద్ద డౌన్ పేమెంట్ ఏం చేయలేదు. యాక్చువల్గా ఏం చేయాలంటే మినిమం 30% డౌన్ పేమెంట్ చేయాలి ఎవరైనా ఏ ఇల్లైనా కొనుక్కునేటప్పుడు. దట్ ఈస్ అ మినిమం అమౌంట్ టు పే హౌస్, మనం ఎప్పుడైనా కొత్త ఇల్లు తీసుకుంటున్నప్పుడు. కానీ మేము అది చేయలేకపోయాం, అరౌండ్ 15% మాత్రమే మేము పే చేసాం అనుకుంటా. కాకపోతే వాట్ వి ప్లాన్ ఇస్, మాకు వచ్చే శాలరీలో
ఒక 30% మాత్రమే ఈఎంఐ ఉండాలి అని చెప్పేసేసి అనుకున్నాము. సో అలా ప్లాన్ చేసుకున్నాము. ఈఎంఐ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఎక్కువ ఇయర్స్ వెళ్ళిపోయిందనమాట ఇల్లుకొచ్చేసేసి. సో దాన్ని మేము ఎలా రెక్టిఫై చేసుకున్నాము అనేది కమింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు ఇల్లు తీసుకోవడానికి మేము చూసుకున్న మెయిన్ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్‌గా రాయేష్‌కి అయితే ఇండిపెండెంట్ హౌస్ కావాలని ఉండింది. బికాజ్ మనం ఇప్పుడు మైబాద్ అయినా, ఖమ్మం అయినా ఎక్కడైనా ఇండిపెండెంట్ హౌస్ చాలా ఈజీగా దొరుకుతాయి. అండ్ మన బడ్జెట్‌లో కూడా దొరుకుతాయి. అలా ఇండిపెండెంట్‌గా ఉండి అలవాటైపోయి అపార్ట్మెంట్ హి ఈస్ నాట్ మచ్ కంఫర్టబుల్ అనమాట. అందుకని చెప్పేసేసి ఫస్ట్ ఇండిపెండెంటే తీసుకుందాము మంచిగా అనుకున్నాము. సో దట్ మాకు కావాల్సినట్టు లగ్జరియస్‌గా ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాము. కానీ వన్స్ మార్కెట్‌లోకి దిగి హౌసెస్ చూస్తుంటే అప్పుడు తెలిసింది అవి మన బడ్జెట్‌లో లేవు అని. మినిమమ్ అప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాక్ కూడా 1 క్రోర్ ప్లస్ ఉండే అనమాట ఇండిపెండెంట్ హౌస్. మాకంత బడ్జెట్ లేకుండే అప్పుడు. అండ్ ఈఎంఐకి వెళ్ళాలనన్నా కూడా కొంచెం భయమేసింది. అంత పెద్ద లోన్ తీసుకొని ఈఎంఐ మీదేసుకోవడం ఎందుకు అని చెప్పేసేసి. సో వి చేంజ్డ్ దట్. మాకు ఓన్ హౌస్ కావాలి. కానీ ఇండిపెండెంటే ఇప్పుడు కాదులే ఫ్యూచర్‌లో చూద్దాము అని చెప్పేసేసి అపార్ట్మెంట్ తీసుకుందాము అని అనుకున్నాము. కానీ అపార్ట్మెంట్‌లో ఏంటంటే మేము ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అనుకోలేదు. ఎక్కడో ఊరు చివర తీసేసుకొని సరిగ్గా ట్రాన్స్‌పోర్ట్ లేక ఆఫీస్‌కి బికాజ్ నాకు తెలుసు నేను అంతకుముందు హాస్టల్స్‌లో ఉన్నప్పుడు ఆఫీస్‌కి ఒక 1 అవర్ ట్రావెల్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంక అస్సలు పని చేయలేము. అందుకని చెప్పేసి ఐ రిక్వెస్టెడ్ హిమ్ మనం ఆఫీస్‌కి దగ్గరలో తీసుకుందాము. సో దట్ ఒక 20-30 మినిట్స్‌లో ఆఫీస్‌కి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటది. అండ్ ఈవినింగ్ ఎర్లీగా వచ్చినా కూడా ఇంటి పనులు, ఆఫీస్ పనులు మంచిగా ప్లాన్ చేసుకోవడానికి కుదురుతది అని చెప్పేసి. సో దీస్ ఆర్ అవర్ 2 రిక్వైర్మెంట్స్. అండ్ మా బడ్జెట్‌లో కూడా దొరికింది ఇప్పుడు మేము ఉండే ఈ ఫ్లాట్. ఇది వచ్చేసేసి కొత్తగా ఏం తీసుకోలేదు. బికాజ్ దిస్ ఈస్ నాట్ అవర్ పర్మనెంట్ హౌస్. ఇక్కడే ఇంకా మేము జీవితకాలం ఉండాలి అని అనుకోలేదు. తీసుకున్నాము. ఫ్యూచర్‌లో వెల్ సెటిల్డ్ మంచిగా ఉంటే అప్పుడు ఇండిపెండెంట్ ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పేసి మేము సెకండ్స్‌లోనే ఇల్లు తీసుకున్నాం అనమాట. ఇది ఆల్రెడీ దీనికి ఫస్ట్ ఓనర్స్ ఉండే. మేము సెకండ్ ఓనర్స్. కాకపోతే ఈ హౌస్ ఫుల్లీ ఫర్నిష్డ్ వచ్చింది. మేము కొనిన తర్వాత ఈ ఇంటికి లిటరల్లీ ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టలేదు. వాళ్ళు ఎలా అయితే మాకు ఇచ్చారో మేము అలాగే యూజ్ చేసుకుంటూ ఉన్నాము. సో మాకు అది సేవ్ అయిపోయిందనమాట. అంటే లైక్ అక్కడ ఎక్స్ట్రా మనీ పడలేదు. మా బడ్జెట్‌లో డబ్బులు వచ్చేసాయి. ఇంకా ఫర్నిచర్ ఖర్చు అదంతా ఏం లేదు కాబట్టి. సో దట్స్ హౌ వి హ్యాండిల్. ఇందులో కూడా పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టే ఈఎంఐస్ కానీ అదంతా ఉంటుంది. సో ఇందులో మాకు కలిసొచ్చిన ఒక పాయింట్ ఏంటంటే మేము లాక్‌డౌన్‌లో తీసుకోవడం అంటే పెళ్ళికి ముందు మేము యాక్చువల్‌గా మా పెళ్లి అవ్వడానికంటే 1 మంత్ ముందే ఇంటికి రిజిస్ట్రేషన్ అదంతా కూడా అయిపోయి ఉండిందనమాట. సో లాక్‌డౌన్‌లో తీసుకున్నాం కాబట్టి మాకు కొంచెం తక్కువ కాస్ట్‌కి వచ్చింది ఇల్లు. అండ్ ఆఫీస్‌కి దగ్గరలో ఉండింది. ఫుల్లీ ఫర్నిష్డ్ వచ్చింది కాబట్టి మేము ఏదైతే మా డౌన్ పేమెంట్ ఉందో అది తీసుకున్నాము. అండ్ లోన్ వచ్చింది. అంతే ఎక్స్ట్రాగా స్పెషల్‌గా ఏమి దీనికి ఇంటికి డబ్బులు పెట్టలేదనమాట. దట్స్ హౌ వి ప్లాన్ దిస్. ఫ్యూచర్‌లో ఇంకా అంత బాగుండి అంత మంచిగా ఉండుంటే ఇండిపెండెంట్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము. చూస్తాము. అంటే స్టిల్ వి ఆర్ ప్లానింగ్ అనమాట. ఇది తీసేసి కొత్త ఇల్లు తీసుకోవాలా? లేకపోతే ఇది ఉంచి ఇది రెంట్‌కి ఇచ్చి కొత్త ఇల్లు తీసుకోవాలా? అని చెప్పి డిపెండ్స్ అపాన్ సిట్యుయేషన్ అండ్ మా ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి. అది కూడా కమింగ్ ఫార్వర్డ్ లైక్ ప్లానింగ్‌లో ఉండింది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కార్ అంటే స్పెషల్లీ ఓన్లీ లగ్జరీ కోసం తీసుకున్నాం అని చెప్పొచ్చు. దిస్ వాస్ నాట్ ఎనీ నీడ్ కానీ లేకపోతే కార్ లేకపోతే బతకలేము అన్నట్టు అలా ఏమీ లేదు మాకు. బికాజ్ మేము చిన్నప్పటి నుంచి కార్లలో పుట్టి పెరిగి తిరిగిన వాళ్ళం ఏం కాదు. నేనైతే ఇంకా చిన్నప్పుడు ఎటెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని మా ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు. సో ఇట్స్ నాట్ లైక్ కార్ ఖచ్చితంగా కావాలి అన్నట్టు ఏం లేదు. బట్ రాయేష్‌కి ఉండింది అనమాట. ఇద్దరం ఎంప్లాయీస్ కదా, కార్ ఉంటే బాగుంటది మనకి అదొక. అండ్ ఆయనకి ఉంటుంది కదా అంటే ఒక సర్టెన్ ఏజ్‌లో మనం కార్లో తిరగాలి చేయాలి అని చెప్పేసి తనకు ఉండింది బాగా. సో అగైన్ హీ ఎక్స్‌ప్లెయిన్డ్ ఆయనకి ఎందుకు కావాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసేసి అన్నీ నాతో ఎక్స్‌ప్లెయిన్ చేసి. సో అగైన్ వి థాట్ దట్ మేము కార్ తీసుకుంటాము అని చెప్పేసేసి. బట్ కార్ మాత్రం మేము మంచిగానే ప్లాన్ చేసుకున్నాం. ఎక్కువ ఈఎంఐ పెట్టేసి అండ్ ఈఎంఐ బర్డెన్ కూడా మా మీద అలా పడకుండా వి ప్లాన్డ్ ఇట్ ప్రాపర్లీ అనమాట. ఏదో హడావుడిగా అలా కాకుండా. బికాస్ ఇల్లు దొరికిన దగ్గర తీసుకోవాలి. కార్ అలా కాదు. మన బడ్జెట్‌లో తీసుకోవచ్చు. 4 lakhs నుంచి కూడా కార్ స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో మన బడ్జెట్‌లో తీసుకోవచ్చు. అప్పుడు మేము కార్ తీసుకునేటప్పుడు మా బడ్జెట్‌లో ఉన్నట్టే కియా సోనెట్ ఉండింది. సో అది తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఈఎంఐ మేము బేర్ చేయగలుగుతాము. సో దట్ మా లగ్జరీ నీడ్ ఏదైతే ఉందో అది కూడా తీరిపోతుంది అన్నట్టు. అందులో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. కియా సోనెట్ 5 స్టార్ రేటింగ్ లేదు అని చెప్పేసి అండ్ మైలేజ్ తక్కువ ఇస్తుంది అలా ఉన్నాయి. అందులో కూడా కాన్స్. కానీ
ప్రోస్ ఏంటంటే మా బడ్జెట్లో వచ్చింది, మాకు కొంచెం ఈఎంఐ అలా మేము ప్లాన్ చేసుకోలేస్తాము అలా అని చెప్పి తీసుకున్నాము. కార్ తీసుకోగానే సరిపోదు, కార్ మెయింటైన్ చేయడం కూడా చాలా బిగ్గెస్ట్ టాస్క్. సో మేము ప్లాన్ చేసుకునేది ఏదైనా ట్రిప్స్కి అటు ఇటు వెళ్ళినప్పుడు మాత్రమే, వెన్ రియల్లీ కార్ ఈజ్ నీడ్ అన్నప్పుడు మాత్రమే కార్ని తీసేవాళ్ళం. మిగతా టైంలో మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరుగుతాము. మీకు జనరల్గా ట్రావెల్ చేసినప్పుడు కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు, నేను ఆయన బస్సులలో వెళ్ళడము, ఇంటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా. సో దట్స్ అవర్ లగ్జరీ నీడ్. కానీ దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి, దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఆ పెట్రోల్ మేము వెళ్ళే ట్రావెల్ అంత బ్యాలెన్స్ అవుతుందా లేదా అని చూసుకొని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ప్రతిదీ. ఇది కార్ గురించి. సో పెళ్ళికి ముందైతే మా లిస్ట్లో ఈ రెండే ఉండినాయి, మనకు ఒక కారు ఒక ఇల్లు, ఈ రెండు ఉంటే చాలు అని అనుకొని మాత్రమే వి స్టార్టెడ్ అవర్ మ్యారేడ్ లైఫ్ ఎవ్రీథింగ్. కానీ నాకు రాయేష్ పెళ్లి ముందు, లైక్ పెళ్లి చూపులప్పుడు ఆ టైంలో మేము మాట్లాడుకుంటున్నప్పుడే ఆయన చెప్పారు, నాకు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలని ఉండింది, అండ్ దట్టు అందులో కూడా నాకు ఫుడ్ బిజినెస్ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి. ఐ నెవర్ అపోజ్ టు హిమ్. ఉంటుంది అబ్బాయిలకి జనరల్గానే, బికాజ్ నేను మా నాన్నని మా అన్నయ్యని చూస్తూ పెరిగాను కాబట్టి వాళ్ళకు కూడా ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, వీ షుడ్ డూ సంథింగ్ న్యూ, లైఫ్ ఇక్కడితో అయిపోద్దు అని. అలాంటి మనుషుల్ని చూస్తూ పెరిగాను కాబట్టి సో నాకు ఇట్స్ ఓకే, వి విల్ స్టార్ట్. నేను ఎప్పుడు అపోజ్ చేయలేదు, ఎందుకు మనం జాబ్ చేస్తున్నాం కదా మనకి ఇది చాలు అన్నట్టు నేను ఎప్పుడు చెప్పలేదు అనమాట. అండ్ దట్టు వీఆర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, ఈ జాబులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో ఏమవుతాయో తెలీదు. సో ఒక ఆల్టర్నేట్ సెకండ్ ఇన్కమ్ లాగా కూడా ఉంటుంది అని చెప్పేసేసి ఓకే పెట్టుకుందాం మనం ఫ్యూచర్లో సేవింగ్స్ వచ్చినప్పుడు అని చెప్పేసేసి అనుకున్నాము. బట్ లక్కీలీ మాకు పెళ్ళైన 1.5 yearకే పెద్దగా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోలేదు. యాక్చువల్గా ఇందులో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టు వి జస్ట్ హ్యాడ్ సమ్ ఒక 10-15 lakhs మాత్రమే మా దగ్గర ఒక సేవింగ్స్ లాగా. 15 lakhs కూడా లేవనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు ఒక 10 lakhs అంత వరకు సేవింగ్స్ లాగా ఉంటుండే మా దగ్గర. సో ఆయన ఏమన్నారంటే చిన్న ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు నార్మల్గా ఫ్రెండ్స్ మనందరం వెళ్ళి కాఫీ డే షాప్స్ అలాంటివి చిన్న చిన్నవి ఏదన్నా మా ఊర్లో మైబాద్లోనే ప్లాన్ చేద్దాం అన్నట్టు అని అన్నారు. ఆ బడ్జెట్లో అలానే ఇంకా స్టార్ట్ చేశారనమాట సర్చింగ్, మైబాద్ అంతా తిరగడం, ప్రైమ్ ఏరియాస్ ఎక్కడ బాగుంటాయి ఏంటి అని చెప్పేసి. అలా తిరుగుతున్న ప్రాసెస్లో మాకు ఇప్పుడు మేము ఏదైతే ఒక రెస్టారెంట్ పెట్టామో ఆ బిల్డింగ్ కనిపించింది. రెస్టారెంట్ ఫుల్ టూర్ అదంతా ఉంటుంది, కుదిరితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కనిపించింది అనమాట, విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ బడ్జెట్. మాకు స్టార్టింగ్లో ఎవరితో పార్ట్నర్షిప్ వెళ్ళాలి అని థాట్ కూడా లేకుండే. మా దగ్గర ఉన్న ఒక 10 lakhs మహా అయితే ఇంకొక 3-4 lakhs ఎక్స్ట్రా పడినా మనం మేనేజ్ చేసుకుందాంలే అన్నట్టు దాంతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆయనకు ఆ బిల్డింగ్ చూసారు, అది బాగా నచ్చింది. దాంట్లో రెస్టారెంట్, ఇట్స్ నాట్ ఓన్లీ రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్ అండ్ స్టేయింగ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో అదొక 4 floors బిల్డింగ్ విచ్ ఇస్ చాలా పెద్ద బడ్జెట్, ఒక 70-80 lakhs బడ్జెట్. అసలు మన దగ్గర ఉన్నదానికి మనం పెట్టాలనుకున్న దానికి అసలు స్కోపే లేకుండే. ఆలోచించారు చాలా, మనం ఇప్పుడు కాకపోయినా ఇంకో 2 years కైనా పెట్టలేస్తామా అది ఇది అని చెప్పేసి చాలా ఆలోచించారు. బట్ అంత టైం వెయిట్ చేయడము అప్పుడున్న సిచ్యువేషన్స్కి దట్టు అప్పుడు మాకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. ఈ ఇల్లు రెంట్కి ఇచ్చాము అప్పుడు. సో ఇక్కడ మేము ఉండట్లేదు, ఊర్లోనే ఉన్నాము. సో అన్ని దగ్గరుండి చూసుకోవచ్చు అని అనుకునేసరికి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదా, నేను ఇలా పెడదాం అనుకుంటున్నారా, ఇంత బడ్జెట్ ఉంది అది ఇది అని చెప్పినప్పుడు. అండ్ మా వదిన వాళ్ళ హస్బెండ్ అంటే రాయేష్కి బాగా అవుతారు అనమాట ఆయన. వీళ్ళందరూ దే ఆర్ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉండే, ఓకే మేము కూడా పార్ట్నర్స్ అవుతాము అని చెప్పేసి. అలా ఒక 2-3 పార్ట్నర్స్తో వీ స్టార్టెడ్ రెస్టారెంట్ అనమాట. నేను రెస్టారెంట్ అని చెప్పిన ప్రతిసారి ఇట్ ఈస్ నాట్ 100% మాది కాదు, అందులో పార్ట్నర్షిప్స్ ఉన్నారు. బట్ స్టిల్ ఐ ఫీల్ ప్రౌడ్, మాకు ఒక బిజినెస్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు రేపు పొద్దున మా కెరియర్లో ఏదన్నా కొంచెం అవకతవకలు అటు ఇటు అయినా కూడా మాకు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి. యాజ్ యూజువల్ యూట్యూబ్లో నాకు పెద్దగా ఏమీ ఇన్కమ్ రాదు, బట్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా కొంచెం వస్తుంది. ఇది కూడా ఒక సెకండ్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. దిట్స్ హౌ వి ప్లాన్డ్ అనమాట. మరి మీరు ఇన్ని ప్లాన్ చేసుకున్నారు, అసలు మీకు ఎంత జీతాలు వస్తాయి, మీకు అప్పులే అవ్వలేదా అంటే లేదు. రెస్టారెంట్ పెట్టినప్పుడు మీకు చెప్పినట్టే వీ జస్ట్ హ్యాడ్ ఓన్లీ 10 lakhs. మాకు తర్వాత మిగతాదంతా కూడా అప్పులాగే అయ్యింది. కొన్ని పర్సనల్ లోన్ తీసుకున్నాము, కొన్ని బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఈ ప్రాసెస్ కార్లో కానీ ఇల్లులో కానీ రెస్టారెంట్లో కానీ ఎక్కడా కూడా మేము మా పేరెంట్స్ని కానీ మా అత్తయ్య మామయ్య వాళ్ళని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అన్న విషయం మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు ఇస్తారా లేదా అని మేము ఫోర్స్ చేయడం కానీ అలా ఏం చేయలేదు. అండ్ మేము హెల్ప్ కూడా తీసుకోలేదు. వి జస్ట్ వాంట్ మా కాళ్ళ మీద మేము నిల్చున్నాము అంటే మా సొంతంగా పెట్టుకున్నాము అనే ఒక ఫీల్ ఉంటుంది కాబట్టి
సో మొత్తం కంప్లీట్గా మేమే ప్లాన్ చేసుకున్నాము. వి డిడ్ంట్ గెట్ హెల్ప్ ఫ్రమ్, అంటే తీసుకోవాలి అని అనుకోలేదు కూడా. మేబీ మేము అడుగుంటే ఖచ్చితంగా హెల్ప్ చేసేవారు, మా పేరెంట్స్ అయినా మా ఇల్లాస్ అయినా కూడా. సో కానీ మేము అప్పు తెచ్చుకున్నాము, బయట నుంచి తెచ్చుకొని. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2.5 years అయింది అనుకుంటా. అయిందా? 2.5 years అయింది రెస్టారెంట్. 2.5 years అయింది రెస్టారెంట్. ఆ 10 lakhs కాకుండా మిగతా అదంతా ఏదైతే మనీ ఉందో, ఈ వీడియో చేస్తున్నాను కదా ఈరోజు, ఈ వీడియో చేయడానికి రీజన్ అదే. జస్ట్ దీనికి ఒక 2 days ముందే మేము ఏదైతే రెస్టారెంట్ కోసం చేసిన అప్పులు ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయినాయి అనమాట. సో మా ఇన్వెస్ట్మెంట్ ఇదంతా ఇప్పుడు మా సొంతం. అది నాకు మొన్నటి వరకు కూడా రెస్టారెంట్ కోసం అప్పు తెచ్చిన డబ్బులు అలాగే అప్పులాగా ఉంటే ఐ నెవర్ ఫెల్ట్ దట్ అది మా రెస్టారెంట్ అన్నట్టు. ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చామో అది వాళ్ళదే అన్న ఫీలింగ్ ఉంటుండే కొద్దిగా గొప్ప. బికాస్ వన్ ఫైన్ డే మేము తీర్చలేకపోతే వాళ్ళు అదే తీసుకుంటారేమో అన్నట్టు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ నౌ మేము ఫ్రీ బర్డ్స్ ఇన్ ద సెన్స్ మాకున్న ఈఎంఐస్, హోమ్ ఈఎంఐ ఉంది, కార్ ఆల్సో వి క్లోజ్డ్. మీరు షార్ట్స్లో చూసుంటారు, కార్ ఈఎంఐ కూడా మేము క్లోజ్ చేసేసాము. రెస్టారెంట్ కోసం తీసుకున్న అప్పులన్నీ కూడా మేము క్లోజ్ చేసేసాము. ప్రెసెంట్ అయితే మాకున్న ఓన్లీ బర్డన్ ఈస్ దిస్ హోమ్ ఈఎంఐ. హోమ్ ఈఎంఐ కూడా నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో చెప్తాను. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ రెపో రేట్ పెట్టుకున్నాను. సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడల్లా పెరుగుతుంది, తగ్గించినప్పుడల్లా తగ్గుతూ ఉంటుంది. నేను ఇనిషియల్గా 25 yearsకి తీసుకున్నాను హోమ్ లోను. బట్ నౌ ఐ హ్యాడ్ ఓన్లీ 16 years. ఈ 3.5 years అవుతుంది అనుకుంటా హోమ్ లోన్ తీసుకొని. 3.5 yearsలో నేను దాన్ని ఆల్మోస్ట్ 8 years కట్టాల్సిన లోన్ని తగ్గించేసాను అనమాట. అంటే ఇప్పుడు 16 years ఉంది. సో ఇలాగే ప్లాన్ చేసుకుంటూ దాన్ని కూడా మరీ ఎర్లీగా అని చెప్పలేము కానీ అట్లీస్ట్ ఒక 8 to 10 yearsలో హోమ్ లోన్ కూడా క్లోజ్ చేసేద్దాం అని అనేసి అనుకుంటున్నాను. ఆ 8 to 10 yearsలో ఇప్పుడు ఆల్రెడీ 3 years అయిపోయింది. అంటే నెక్స్ట్ 7 yearsలో మోస్ట్లీ హోమ్ లోన్ క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఆ థాట్ ప్రాసెస్లోనే నడుస్తుంది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అదంతా కూడా ప్రెసెంట్. ఎస్. సో ఇది ఇంతకీ ఎలా ప్లాన్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా ప్రతిదీ సేవింగ్స్ అండి. ఎలా సేవ్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి నేను ముందు ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో షేర్ చేశాను. ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ అని ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను, అక్కడ కూడా షేర్ చేశాను. ప్రతి దానికి మేము ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీ ప్లాన్ 30 to 50% డౌన్ పేమెంట్ మేము చేస్తున్నామా చేయట్లేదు. అంత డౌన్ పేమెంట్ మాకు లేనప్పుడు మాకు వచ్చే శాలరీలోంచి ఓన్లీ 30% ఆఫ్ ఈఎంఐస్ మాత్రమే వెళ్ళాలి, లేదంటే ఒక 40% ఆఫ్ ఈఎంఐస్ మాత్రమే వెళ్ళాలి అనుకునేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది డిఫర్స్ ఫ్రమ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ. ఒకళ్ళకి 1 lakh శాలరీ వస్తే ఒకళ్ళకి 30,000 వస్తుంది. సో అందులోంచి ఇప్పుడు మీకు లక్షల్లో జీతం వస్తుంది కాబట్టి మీరు ప్లాన్ చేయగలిగారు, మాకు జస్ట్ 30,000-40,000 వస్తుంది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. మనకి ఎంత వచ్చినా, మాకు లక్షల్లో జీతం వస్తే మేము 3 ప్లాన్ చేసాము. మీకు 30,000 జీతం వస్తే అట్లీస్ట్ మీరు ఒకటన్నా ప్లాన్ చేసుకోవచ్చు. ఐ నెవర్ సజెస్ట్ కార్ తీసుకోండి అని చెప్పను. నాకు ఇప్పటికీ కూడా కార్ లేకపోతే బతకలేమో అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. చూపించుకోవడానికి అంతే అని అనిపిస్తుంది. బట్ ఇల్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి రెంటెడ్ హౌస్లో పెరిగాను కాబట్టి మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మీరు నిజంగా ఎఫర్ట్ చేయగలిగితే మాత్రం ట్రై చేయండి సొంత ఇల్లు తీసుకోవడానికి. ఇంకపోతే బిజినెస్ అంటారా, ఈ వీడియో చూస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఒక బిజినెస్సే పెట్టండి, రెస్టారెంటే పెట్టండి అని నేనేం చెప్పను. మీకంటూ కొన్ని సొంత ఐడియాస్ ఉంటాయి, లేకపోతే ఒక థాట్ ఉంటుంది కదా. సో ట్రై టు గెట్ యువర్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అప్పుడు ఇక్కడ ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా యూ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ యువర్ లైఫ్ అనమాట. బికాజ్ ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కదా. లాక్డౌన్ తర్వాత మనం చాలా నేర్చుకున్నాము హౌ అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ ఆర్ అని చెప్పేసి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ క్వశ్చన్ యువర్ పేరెంట్స్. జనరేషనల్ వెల్త్ లేదని చెప్పేసి మీరు మాకేం పెట్టారు, మీరు మాకేం చేశారు అని చెప్పేసి ఒక 20-25 years మిమ్మల్ని పెంచడమే వాళ్ళు మీకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. అంతకు మించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని నేను చెప్తాను. కుదిరితే ఇప్పటి నుంచి మీరు వాళ్ళని పిల్లల్లా చూసుకోండి. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. Don't forget to like, share and subscribe. Thank you for watching. Bye bye.